ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేసి వారికి కూడా దీర్ఘకాలిక ప్రయోజనాలు లాభాలు వచ్చేలా చేయాలని ఏపీ కూటమి ప్రభుత్వం ప్లాన్ చేసింది. అందుకోసం ఉగాది నుంచి P4 విధానాన్ని తీసుకురాబోతుందట. ఇదేంటంటే ఏపీలో చేపట్టే ప్రాజెక్టులు అభివృద్ధి పనుల్లో ప్రభుత్వం ప్రైవేటు సంస్థలు పెట్టుబడి పెట్టినట్లే ప్రజలు కూడా పెట్టుబడి పెట్టే ఛాన్స్ ఉంటుంది. అంటే దాదాపు షేర్లలో పెట్టుబడి పెట్టినట్లుగా అనుకోవచ్చు. ఇలా పెట్టే పెట్టుబడులకు వచ్చే లాభాలను ప్రజలు కూడా పొందుతారు. ఇలా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ను ప్రభుత్వం త్వరలో తీసుకొస్తుంది. P4 కోసం ఏపీ ప్రభుత్వం ఒక సర్వే చేస్తోంది. ఈ సర్వే ద్వారా ప్రజల స్థితిగతులు తెలుసుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈ సర్వేను ఫిబ్రవరిలో ప్రారంభించింది. ఆల్రెడీ తొలి విడత పూర్తయింది. మార్చి 8 నుంచి రెండో విడత సర్వే మొదలైంది. ఇందులో భాగంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తున్నారు. వీరు 10 రోజుల పాటు నిర్వహిస్తారు. సర్వే ద్వారా 27 ప్రశ్నలను అడిగి సమాధానాలను రాసుకుంటారు. తొలి విడతలో సర్వేలో పాల్గొన్న కుటుంబాల వివరాలని గ్రామ సభలు ప్రదర్శించారు. ఈ సర్వేను గ్రామాల్లో నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో పేదరికాన్ని తొలగించి అందరికీ ఆరోగ్యం, ఆదాయం, ఆనందం ఉండేలా చేయాలని ఈ సర్వే చేపడుతున్నారు. మార్చి 18 వరకు ఇది జరుగుతోంది. ఆ తర్వాత మార్చి 21న సర్వేలో పాల్గొన్న వారి వివరాల్ని గ్రామ సభల్లో ప్రదర్శిస్తారు. తద్వారా ఎవరైనా పాల్గొనకపోతే ఆ విషయాన్ని అధికారులకు చెప్పవచ్చు. ఇంతకీ సర్వేలో ఏమడుగుతున్నారనేది పరిశీలిస్తే మొత్తంగా 27 ప్రశ్నల ద్వారా కుటుంబ పూర్తి సమాచారాన్ని రాబట్టేలా ప్లాన్ చేశారు. ప్రశ్నలను గమనిస్తే కుటుంబంలో మొత్తం ఎంతమంది సభ్యులు ఉంటున్నారు, ఇంటి ఓనర్ పేరేంటి, మిగతా సభ్యుల పేరేంటి, ఇంట్లో ఎంతమంది సంపాదిస్తున్నారు, వారు ఏ ఉద్యోగాలు చేస్తున్నారు, ఇల్లు ఎలాంటివి, సొంతిల్లా, అద్దె ఇల్లా, ఇల్లు ఏ ప్రాంతంలో ఉంది, సొంత స్థలంలో ఉందా లేదా ఎన్ని వాహనాలు ఉన్నాయి, 2 వీలర్లు 4 వీలర్లు ఎన్ని, ఇలాంటి వివరాలను తెలుసుకుంటున్నారు. ఇంకా ఏమడుగుతున్నారంటే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా అని ప్రశ్నిస్తున్నారు. అలాగే బ్యాంకు ఖాతాల వివరాలను తీసుకుంటున్నారు. ఇంట్లో టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, ఎయిర్ కూలర్, ఏసీ ఇలా ఏమేమి ఉన్నాయి, తాగునీరు వస్తుందా, నెలకి ఎంత కరెంటు బిల్లు వస్తుంది, వంట గ్యాస్ ను వాడుతున్నారా, ఉచిత సిలిండర్ ను తీసుకున్నారా, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపును చేస్తున్నారా, ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా, గత 2 ఏళ్లలో ఎంత పన్ను చెల్లించారు, ఇలా రకరకాల ప్రశ్నలను అడుగుతున్నారు. ప్రజలు చెప్పే సమాధానాలను సచివాలయ ఉద్యోగులు ఒక యాప్ లో నమోదు చేస్తున్నారు. అందువల్ల ఏ సమాచారము మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు. అంతా క్లౌడ్ కంప్యూటింగ్ వ్యవస్థ కావడంతో డేటా ఎప్పటికప్పుడు సెంట్రల్ సర్వర్ లో స్టోర్ అవుతుంది. అయితే ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఈ సర్వే పేరుతో అక్రమార్కులు కూడా ఇళ్లకు రావచ్చు. ప్రభుత్వ సర్వే పేరు చెప్పి మీ వ్యక్తిగత వివరాలు రాసుకుంటే మీ బ్యాంక్ అకౌంట్ లో మనీని వారు దోచేసే ప్రమాదం ఉంటుంది. అందువల్ల సర్వే కోసం వచ్చింది నిజమైన సచివాలయాల ఉద్యోగియేనా కాదా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఈ సర్వే పట్ల ప్రజల్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి. సర్వే పేరుతో తమ పూర్తి సమాచారాన్ని ప్రభుత్వం తెలుసుకుని తమకు పెన్షన్లు, ఇతరత్ర పథకాలు రాకుండా ఆపేసేలా ప్లాన్ చేస్తుందని, అందుకే ఆస్తులు, వాహనాలు, కరెంటు బిల్లు, ఐటీ పనుల వివరాలని అడుగుతోందని భావిస్తున్నారు. ఇలాంటి సమాచారం ఇస్తే P4 సంగతేమో గాని తమ కొంప మునుగుతోందని ఆందోళన చెందుతున్నారు ప్రజలు. కానీ ప్రభుత్వం మాత్రం అలాంటిదేం జరగదు అని అంటోంది. ఇది P4 కోసమే అని అంటోంది. ఇలా ఈ సర్వే ఏపీలో హాట్ టాపిక్ అయిపోయింది. ఉగాది నుంచి P4 కార్యక్రమాన్ని ప్రారంభిస్తే అందులో ప్రజలు ఎలా పాల్గొనాలో ప్రభుత్వం మార్చి 21 తర్వాత విధి విధానాలు చెప్పే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 200 సేవల్ని వాట్సాప్ ద్వారా అందిస్తుంది కాబట్టి P4 సమాచారాన్ని కూడా వాట్సాప్ ద్వారా అందించే అవకాశాలుంటాయి. అలాగే ప్రత్యేకమైన వెబ్సైట్ ద్వారా ప్రజలు పెట్టుబడి పెట్టేలా చేసే అవకాశం ఉంటుంది. ఏదేమైనా P4 అనేది ఏపీలో ఒక సంచలనంగా మారుతుందని అంటున్నారు. ఏపీ అభివృద్ధిలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.